ప్రభు స్తోత్రములండి. మరి గ్రేస్ టీని ఆదరిస్తున్న సహోదరులందరికీ నా వందనాలు. మరి మార్చి నెలలో 2024 మార్చి నెల మరి మరలా రెండవసారి ఈ మార్చి నెలలో మరి దేవుడు మరలా మీ ముందుకు నడిపించారు. మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. మరి ఒక పాట పాడుకుని వాక్యంలోకి వెళ్దామండి. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలిచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలిచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును. హల్లెలూయా. దేవుడు మరి పాటని ఒక చరణం పాడే 3 చరణాలు మరి పాట దీవించాలని కోరుకుంటున్నాను. మరి అయితే మరి రెండోసారి దేవుడు చేసిన అనేక మేలును బట్టి, స్వస్థతలను బట్టి మరి దేవుడు ఎంతో మనకి సంతోషాన్ని కలిగిస్తారన్నమాట అండి. శ్రమల్లో వ్యాధుల్లో ఉన్న మరి ఆయన ఇచ్చే స్వస్థత సంతోషం మరి ఎంతో నిమిషాల్లోనే మనం పొందుకోగలుగుతాం. మరి ఎంతో శ్రమ పడతాం, కానీ ఆ శ్రమలో మరి మనకి దేవుడు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తారనమాట అండి. మరి అయితే నెలకు ఒకసారే కాదు కానీ వారానికి ఒకసారైనా మాట్లాడవచ్చండి, కానీ మరి దేవుడిని నడిపి బట్టి మనం నడవగలుగుతాం. కొన్ని శ్రమలను బట్టి మరి నడవాలని ఉన్నా నడవలేము అనమాట. మరి అయితే ఈ నెలలో మార్చి నెలలో 5వ తారీఖుని మరి మెసేజ్ ఇచ్చానండి. మరి అలాగే రెండోసారి కూడా ఈరోజు 23వ తారీఖుని మరలా దేవుడు మీ ముందుకు నడిపించారు, సోమవారం. అయితే మరి దేవుని వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకున్నాం. కొరింథీ పత్రిక 1 కొరింథీ 15వ అధ్యాయము 15వ అధ్యాయం అండి, 35వ వచనం నుంచి 43వ వచనం వరకు చదువుకో.
అయితే మృతులు ఎలాగు లేతురు అరటి శరీరంతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగమాంసం వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమనిదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. అపోస్తలుడైన పౌలు మరి కొరింథీ పత్రికలో మృతుల పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నారనమాట. మరి ఒక విత్తనం ఎలా, అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, మరి అది మనం మరి అది చల్లినప్పుడు విత్తనము అది భూమిలో మరి మొలక వస్తుంది అంటున్నారు. ఏ విత్తనం వేసినా మొలక వస్తుంది. మరి మృతుల పునరుద్ధానం కూడా అలాగే ఉందని తెలియపరుస్తున్నారు అనమాట అండి. మరి మనం ఆ వేసిన ఆ విత్తనం మరి చచ్చితేనే కానీ అది భూమిలో మొలక రాదు కదండి. అలాగే మరి ఈ శరీరాన్ని, దేహాన్ని విడిచిన ఆత్మ మరి ఈ మరణించిన ఈ శరీరాన్ని మరి సమాధి చేస్తారు. మృతుల పునరుద్ధానం కూడా అలాగే ఉంటుంది. ఆ మొలక ఎలా వస్తుందో అలాగే మహిమ శరీరం మనకు వస్తుందని తెలియపరుస్తుంది అనమాట అపోస్తలుడైన పౌలు. మరి అన్నీ కూడా మరి ఆకాశ వస్త్రూపాలు వేరు, భూవస్త్రూపాలు వేరు, మరి సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, అన్నీ కూడా తెలియపరుస్తున్నారు ఇందులో. అయితే మనం విత్తబడడం అంటే ఈ విత్తనాలు ఎలా అయితే మొలకొస్తున్నాయో ఉపమాన రీతిగా చెప్పారనమాట. ప్రభు కూడా ఉపమాన రీతిగా చెప్తారు కదండి మనకి. అలాగే మరి ఏముంది, ఈ శరీరము మరి ఒక విత్తనంలాగా మన విత్తబడిన ఒకవేళ అది శరీరము మరలా ఆ శరీరమే వస్తుంది అని అనట్లేదు. చెట్లో నుంచి మరి ఆ విత్తనాలు ఆ ఫలంలో నుంచి వస్తాయి. మరి అవి మరలా చెట్టు వస్తుంది. అదే రకంగాను మృతుల పునరుద్ధానం కూడా అలాగే ఉంటుంది అంటున్నారు. ఒకవేళ మహిమ శరీరం ఇచ్చినా, మన రూపాలు మనకే ఇచ్చినా అది వేరే శరీరం. ఇది కూడా విత్తనం అదే అయినా అదే కదండి చెట్టు. ఆ చెట్టే రాదు. ఆ చెట్టులో నుంచి మరి విత్తనం ఫలం వస్తుంది ఏదైనా. అందులో నుంచి ఆ విత్తనాలు మళ్ళీ వేస్తుంటాయి, మొక్కలు వస్తున్నాయి, చెట్లు అవుతున్నాయి, మళ్ళీ అవి ఫలిస్తాయి. అలాగే మరి మనిషి మృతుల పునరుద్ధానం కూడా అలాగే ఉంటుందని తెలియపరుస్తున్నారనమాట. మరి ఆ శరీరమే రాదు, ఇంకా ఆ శరీరము మరి మహిమ శరీరం వస్తుందన్నమాట అండి. మరి ఒక విత్తనంలాగా మనము ఏముంది, విత్తనం ఉంది, చెట్టులో నుంచి వచ్చిన విత్తనం ఉంది. అలాగే మనం కూడా ఈ శరీరాన్ని విడిచినా మన ఆత్మ ఉందన్నమాట అండి. ఆ విత్తనంలాగా మన ఆత్మ భూమిలో ఆ విత్తనం ఎలా వేయబడిందో అలాగే మన ఆత్మ కూడా ఉందన్నమాట. అలాగే ఆయన రాకడలో మనము ఆ మహిమ శరీరం వచ్చినప్పుడు ఆ మొక్క ఎలా ఎదిగి మరి మనకు కనపడుతుందో అలాగే మనసుకి మహిమ శరీరాలు వచ్చి మనము మరలా అలా కనపడతాం అన్నమాట. మహిమ శరీరం మరి ఆ విత్తనం కనపడదు కదా, చల్లితేనే ఏదో మొక్క వచ్చినప్పుడే కనపడుద్ది. అలాగే మనం ఆత్మ ఉన్నా కానీ కనపడదు. ఆ శరీరం, ఆ మహిమ శరీరం వచ్చినప్పుడు ఎవరైనా మరలా చూడగలుగుతారు. ఇది పలానా చెట్టు అని అది తెలుసుకోగలుగుతారు. మరి అలాగే పలానా వ్యక్తి, పలానా మనుషులు వెళ్ళని గుర్తించగలుగుతారనమాట అండి. అంతేగాని మరి కళ్ళు వస్తాయి చనిపోయిన వాళ్ళ గురించి, కానీ వాళ్ళు అలా కనబడతారు. కానీ వాళ్ళ శక్తిని బట్టి ఎవరో కనబడలేరు. అలాగా ప్రభు ఎవరైనా చూపిస్తేనే కనబడతారనమాట. ఒక నీడలాగా మనకి కనబడవచ్చు అంతే. పలానా వ్యక్తులని తెలియదు. మనం వాళ్ళతో స్నేహం కలిగి ఉన్నా, బంధుత్వాలు ఉన్నా,
ఒకవేళ వాళ్ళని మనం దర్శించిన దాన్ని బట్టి కొన్ని క్రియను బట్టి మాటలను బట్టి వీళ్ళు ఫలానా వారని మనం గుర్తించగలుగుతాం. అంతేగాని వాళ్ళు డైరెక్టర్గా అదే రూపాల్లో ఎవరో కనపడరన్నమాట అండి. శరీరం విడిచిన తర్వాత రూపం ఉండదు కదా మరి. మామూలుగా కొన్ని క్రియలను బట్టి మనం తెలుసుకోగలుగుతాం. మరి ఆ విత్తనాలు ఆ చెట్టు ఎలా వచ్చిందో అది ఏ చెట్టో చెప్పగలుగుతాం అది వచ్చిన తర్వాత. అలాగే మనం ఈ మహిమ శరీరాలు పొందుకున్నప్పుడు మనము కూడా పలానా వారని గుర్తించగలుగుతాం. మరి ఆ మహిమ శరీరాలు పొందుకునే స్థితిలో మనం ఉండాలన్నమాట అండి. మరి మృతుల పునరుద్ధానం గురించి ఈ విధంగా మాట్లాడారు అపోస్తలుడైన పౌలు. మన ఆత్మ మరి ఉంది, దాచిబడి ఉంది, కనపడట్లేదు. ఆ విత్తనం ఎలాగా భూమిలో దాచిబడి ఉందో అలాగే మన ఆత్మ కూడా ఉందన్నమాట. అది పరదేశంలో ఉన్న మరి ఎక్కడుంది ఆ మహిమ శరీరం మనం పొందుకోగలగాలన్నమాట అండి. పొందుకున్నప్పుడు మనం కూడా గుర్తించబడతాం. దేవుని బట్టి మనం ఎవరికైనా గుర్తించబడాలి. మనల్ని మనం గుర్తించబడేలాగా మనం చేసుకుందామన్నా అది కనపడదు. మరి అలాగే కొరింథీ పత్రిక 2వ పత్రికలో కూడా 12వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్పాను కదండి. మరి అతిశయించుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది ప్రభు దర్శనం గురించి ఆయన ప్రత్యక్షతల గురించి చెప్పుదురని మరి వాక్యం కూడా మరి చెప్పాను కదా. అది మరి ఆయన మృతుల పునరుద్ధానం గురించే అక్కడ కూడా మరి ఎంతగా ఇవన్నీ కూడా ఆయన తెలుసుకుని ప్రభు దర్శనాన్ని బట్టి ఆయన స్వరాన్ని బట్టి మరి మనకింత వివరించి చెప్తున్నారు అపోస్తలుడైన పౌలు. మరి ఆయన శరీరంతో వెళ్ళారా శరీరం లేక వెళ్ళారా నాకు తెలియదు, అది దేవునికే తెలియని అంటున్నారు. మరి అట్టి మనిషిని నేను ఎరుగుదును అంటున్నారు. మరి ఆయనకి ఎంత జ్ఞానం ఇచ్చారండి. మరి శరీరం అంటే ఏంటది? ఆయన మృతి చెందారు, సమాధి చేయబడ్డారు ఆ వ్యక్తి ఎవరైనా, మరి దేవుని సేవకుడు, మరి యోహానైనా సైఫానైనా ఎవరైనా అవచ్చు. అయితే మరి ఆయన సమాధి చేయబడిన తర్వాతే మాట్లాడుతున్నారు. ఆయన శరీరంతో వెళ్ళారా శరీరం లేక వెళ్ళారా, అది ఏ శరీరం అంటున్నారు? మామూలుగా ఈ శరీరం కాదు, మహిమ శరీరం గురించి మాట్లాడుతున్నారు అపోస్తలుడైన పౌలు. ఆయనకి ఎంత విశ్వాసం ఉందండి మృతుల పునరుద్ధానం గురించి. మరి 1 కొరింథీలో రాశారు కదా, తెలియపరుస్తున్నారు 15వ అధ్యాయం 35వ వచనం నుంచి. మరి అలాగే ఇది కూడా 2వ కొరింథీ 12వ అధ్యాయంలో 1 మరి వచనంలో తెలియపరుస్తున్నారు. మరి ఆయన శరీరంతో వెళ్ళారో శరీరం లేక వెళ్ళారో అది నాకు తెలియదు, అది దేవునికే తెలియనని. మరి దేవుడు ఇంత జ్ఞానం ఇచ్చారు అపోస్తలుడైన పౌలుకి. మరి ఆయన మహిమ శరీరం కూడా పొందుకుని వెళ్ళే స్థితిలో ఉన్నారనమాట అండి. ఉన్నారు కాబట్టి అపోస్తలుడైన పౌలు ఆ విశ్వాసంతో అలా మాట్లాడారు. మరి ఆ మహిమ శరీరంతో మరి వెళ్ళిన ఆత్మగా వెళ్ళిన మరి దేవునికి ఇష్టలుగా మనం మరణించి వెళ్ళినప్పుడు ఆ మహిమ శరీరంతో మనం జీవించగలుగుతాం పరలోకంలో. మహిమ శరీరంతో మహిమ శరీరం గురించే మాట్లాడారు దేవుడు. మరి మృతులు ఈ విధంగా మరి లేపబడతారు. మరి ఆ విత్తనం ఎలాగా మొక్కలా మొలుస్తుందో అది అది కొత్తదే కదండి. మరి అలాగే మృతుల పునరుద్ధానం మనకి ఒక మహిమ శరీరం, ఒక కొత్త శరీరాన్ని ఇస్తారు దేవుడు. మరి అలాగే మరి దేవుని మరి ఇంత జ్ఞానము మరి అపోస్తలుడైన పౌలుకి ఇచ్చారు, మనకు కూడా అలాగే ఇస్తూ ఉంటారనమాట అండి. అయితే ఎన్నో ఉన్నాయండి, అన్నీ చెప్పలేను కానీ మరి ఇలాగే పరలోకం కూడా అన్నారు కదా. మరి ఈ మార్చి నెలలో ఒక మరి ప్రసంగం చేసిన అందులో చెప్పాను. ఆ పరలోకంలో మరి ఆయన ఎందుకు చూపించారండి, ఈ నెగిటివ్లో ఎందుకు చూపించారు? తెలియకుండా తెలియబడతలేదు మనకి. నెగిటివ్ ఫిలిం తెలియదు కదా, అది కలర్ అయినా వైట్ అయినా తెలియదు. అంటే మనకు ఆయన పుట్టకముందు ఎవరో తెలియదు యేసయ్య గురించి, అది తెలియదనమాట. ఎవరికి తెలియని కథ అది, జరిగిన దాన్ని తెలిసి చూపించారు దర్శనం మనకి. అంతకుముందు ఆయన యేసయ్య అని మరి ఇలా ఉంటారని మనకు తెలియదు. మరి నేను ముందు నెగిటివ్ ఫిలిం చూపిస్తారు సినిమాల్లో. ఒకవేళ మధ్యలో అయినా గతం ఎవరైనా చెప్తున్నా ఎవరికైనా చెప్తూ ఉంటారు కదండి. నెగిటివ్లో చూపించినప్పుడు వాళ్ళు ఎవరని మనం గమని గుర్తించలేము. కొన్ని తెలుస్తాయి కానీ వాళ్ళ పోలికలను బట్టి అన్నీ తెలియవు. అలాగే మరి ప్రభు కూడా తెలియపరిచారు.
మరి నాకు తెలియపరచని నేను చెప్తున్నాను. నాకు అన్నీ తెలియవు కానీ మరి దేవుడు ఎన్నో అర్థాలతో మనం ఆలోచించాలి కానీ కార్యాల గురించి లోతైన అనుభవాల్లో మనల్ని నడిపిస్తూ ఉంటారండి దేవుడు. మరి అలాగే మరి ఎన్నో నా జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశారు దేవుడు. అన్నీ మరి ఒకేసారి చెప్పలేము. అలాగే దేవుడు నడిపింపుని బట్టే మనం చెప్పగలుగుతాం అన్నమాట అండి. మరి అయితే ఇలాగే మృతుల పునరుద్ధానం అంటే మరి మా నాన్నగారు వాళ్ళ తమ్ముళ్ళు, 2 తమ్ముళ్ళు అండి. పెద్ద తమ్ముడు కోడలు అన్నమాట అండి ఆవిడ. నాకు వదిన అన్నయ్య అవుతారు. నా చిన్నప్పుడు వాళ్ళ పెళ్ళి అయిందని ఒకసారి చెప్పాను. ఆ వదిన వాళ్ళు ఇక్కడే ఉండేవారు పాలెంలో. అయితే నేను చర్చికి వెళ్తూ ఉండేదాన్ని, చిన్నప్పటి నుంచి కూడా వెళ్తూ ఉండేదాన్ని. తెలుసు అక్కడ చర్చ్ ఉందని వాళ్ళకి తెలుసు కానీ విగ్రహారాధికులు నాకు అంతమానం చెప్తూ ఉండేదాన్ని. ఇది ఎప్పటి నుంచో ప్రేరేపణ కలిగిస్తున్నారు దేవుడు, కానీ మరి ఇప్పుడు చెప్పాలని అనిపించింది గట్టిగా. అయితే వాళ్ళది కాలదారి వాళ్ళ అమ్మగారిది. అయితే అక్కడ ఒక ప్రభుని నమ్ముకున్న అమ్మాయి ఉందంటండి. ఉన్నప్పుడు ఆమె తల్లి ఏమో అన్యురాలు, దేవుడు అంటే సరిగ్గా తెలియదంట. అయితే ఆ అమ్మాయి ఇంక పెళ్లి చేసుకోకుండా వివాహం చేసుకోకుండా అలా ఉండిపోయిందంట. ఆ అమ్మాయితో మాట్లాడారంట ప్రభువు, నీకు పరలోకం చూపిస్తాను, 3 దినాలు మరి నువ్వు నీ దేహం అలాగే ఉంచమని చెప్పు, నీకు పరలోకం చూపిస్తాను అని మాట్లాడారంట. ఇంట్లో తల్లితోనూ మరి వాళ్ళ బంధువులతో ఇరుగు పొరుగు అందరికీ చెప్పిందంట ఇలాగా. మరి ప్రభు నాకు పరలోకం చూపిస్తా అన్నారు, మరి నా దేహాన్ని మీరు ఏం చేయకండి అని అలాగే పడుకుని ఉంటే ఇంకా కదులు మెదులు ఏమీ స్పర్శలేదు. 3 దినాల్లో కూడా అలాగే ఉందంటండి. ఉన్నప్పుడు 3వ దినాలు లేచిందంట అమ్మాయి. మరి ఇది ఈ మాటలు ఎన్నోసార్లు మరి మా వదిన నాకు చెప్పిందనమాట. అలా వింటూ ఉండేదాన్ని. మరి వాళ్ళ అన్యులైనా దేవుడు అంటే తెలియని వారైనా మరి మనం దేవుని తెలుసుకున్న వారం కాబట్టి మనం నమ్మాలి, విశ్వాసం కలిగి ఉండాలి. మరి ఎన్నోసార్లు అనమాట అండి. మరి దేవునికి అసాధ్యమైనది ఏముందంటే ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. బ్రతికించాలంటే బ్రతికించగలరు. మరి ఆ పరలోకం ఎలా ఉందో మరి తెలియదు కానీ ఎలా తెలియపరిచిందో తెలియదు కానీ మరి ఆ అమ్మాయి మరలా బ్రతకడం ఆశ్చర్యకరం కదండి. చెప్పినట్టుగానే అలా 3 రోజులు కూడా ప్రాణం లేదు, 3వ రోజుని లేసింది. ఆ అమ్మాయిని ఒకసారి చూడాలి అనిపించేది నాకు, చూడలేదు కానీ. అయితే ఆ వదిన కూడా మరి అందరినీ చూసి మరి మార్పు కలుగుతుందని దేవుడు దర్శనం ఇచ్చారు. ఇలా కొంతమంది మా బంధువుల్లో చాలామందిని గురించి తెలియపరుస్తారులేండి నాకు. మరి అయితే మా అమ్మ చెల్లి మా పిన్ని కూడా అలాగే మార్చబడుతుందని తెలియపరిచారు. మండపాకలో మా అత్తయ్య చిన్నమామయ్య భార్య అని తను కూడా చెప్తున్నట్టు నేను ఆయన నిజమైన దేవుడని మరి ఇలా ఎంతోమందికి సువార్త చెప్తున్నట్టుగా తెలియపరిచారు. వాళ్ళు వింటున్నారు. మరి అయితే ఇలాగే ఒకసారి తుంగభద్ర మా పిన్ని గారు ఊరు వెళ్తే అక్కడ పక్కనే సహోదరులు ఉన్నారనమాట అండి. ఆమెకి భర్త చనిపోయాడు. ఆయన ఒక అబ్బాయి, ఆ అబ్బాయి కూడా ఎదిగిన అబ్బాయే, జాబ్ చేస్తున్నాడో చదువుతున్నాడో అన్నారండి ఆవిడ. సోదరులే అనమాట అండి. అప్పుడు జమ్మిళ్ళు ఇప్పుడైతే మేడ కట్టుకున్నారులే మా పిన్ని గారండి. ఇప్పుడు ఇంకా వెళ్ళలేదు నేను కానీ అప్పుడే 10 సంవత్సరాలు అవుతుంది వెళ్ళి అక్కడికి వెళ్ళొచ్చి. అయితే ఆవిడ కూడా వాళ్ళ ప్రార్థన అనమాట అండి. ఆయన గారికి క్యాన్సర్ వచ్చిందంట. క్యాన్సర్ వస్తే ఆయన ఫోటో చూసాను, ఎంతో బలంగా అందంగా ఉన్నారు ఆయన. అసలు క్యాన్సర్ అంటే ఎవరు నమ్మరు. అయితే ఆయన ప్రతి సంఘంలో ప్రతి చర్చిలో సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభువా తగ్గిస్తే అని అనుకున్నారు. కానీ తగ్గలేదండి. ఆయన రక్షణ పొంది దేవుల్లో బలపడిన ఆయనే. కానీ ఇక్కడ మన శాశ్వతం కాదు, పరలోకంలో శాశ్వతంగా ఉంటారు ఆయన. అప్పుడు వాళ్ళకు కూడా ప్రార్థన చేస్తాను. మరి ఇంకొక ఆమె కూడా సువార్త చేయడానికి ఒక ఆదివారం వచ్చిందనమాట అండి, పెద్ద వయసు ఆవిడకి. అయితే ఆవిడ 10 సంవత్సరాలు పిల్లలు లేరట, 10, 15 మరి. అయితే పిల్లలు పుట్టారంట ప్రభువుని నమ్ముకొని చర్చికి వెళ్తూ ఉండగా. మరి ఆవిడ కూడా ఇంటింటికి వెళ్ళి కొంతమందికి దేవుడు ఇచ్చిన సహోదరులకి సువార్త చేయడం, ప్రార్థన చేయడం అండి ఆవిడ ఇచ్చిన సాక్ష్యం అది నాకు. మరి అక్కడ ప్రతి చోట కూడా దేవుడు సువార్త ప్రకటించేస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, మారుస్తున్నారు. కానీ మనం హృదయం ఇచ్చినప్పుడు మరి ఆయన కార్యాలు చూడగలుగుతాం, మరి ఆయన బిడ్డలుగా చేర్చబడతాం అనమాట. మరి ఇలా ఎన్నో కార్యాలు మరి నా జీవితంలో చేశారని ఎంతోమంది సహోదరులు ఇచ్చారు, ప్రార్థన చేయడం, మరి దేవుని గురించి సువార్త చేయడం, ఇలా నడిపిస్తున్నారు. మనం తగ్గించుకున్నప్పుడు ఆయనే నడిపిస్తారు. అయితే 13వ తారీఖున అనుకుంటాండి ఈ నెలలోనే
మార్చి నెలలో తెల్లవారుజామున 4:30కి మెలకు వచ్చింది నాకు. ఒకసారి 3ంటికే లేచి ప్రార్థన చేసుకుంటే ఒకసారి మీ ఒంట్లో బాగుంటే లెగలేనులేండి. అయితే మళ్ళీ పడుకున్నాను కొంచెం బాగాలేదు అని. మరలా ఒక పావుగంటకు అరగంటకు 5 అవుద్దేం మరండి, మరి 5 అవుద్దో ఎంత అవుద్దో టైము. ఆ తర్వాత పరలోకం చూపించారు దేవుడు. నా ఆత్మ అలా వెళ్ళిపోతుంది అనమాట అండి. ఆ పరలోకం ఎంతో అందంగా ఉంది లోపల. ఇలా మనకి ఎలా ఉంటాయి, మంచి మంచి గృహాలు కట్టుకుని మరంతా కూడా మరి ఫ్లవర్స్ తోటి అయి ఉంటాయి కదండి మొక్కలు. మరి ఎన్నో అదంతా ఒక వనంలా ఉందన్నమాట. పూల తోటలో మరి ఎన్నో రకరకాల రంగులతోటి మరి అవన్నీ కూడా విశాలంగా, అవన్నీ కూడా స్థలాలు, ఆ దారి అన్నీ చూపించారు. అలా వెళ్ళిపోతుంది అనమాట అండి. ఏదో మనం ఏదైనా వాహనం మీద వెళ్తూ ఉంటే అన్నీ ఎలా కనపడితే అలాగే నా ఆత్మ వెళ్తున్నట్టు అదంతా చూపించారు. శుక్రవారం ఉదయం అనమాట ఈ నెలలోనే, మరి 13వ తారీఖున అనుకుంటాండి, 13వ తారీఖు. అయితే దేవుడు ఇలా ఇన్ని చూపిస్తున్నారనమాట అండి. మనకి ఎక్కడైనా చూపిస్తారు, నమ్మాలి విశ్వాసంతో. మనం ఆత్మ వెళ్ళిపోయాక చూడడం కాదు, కానీ మన విశ్వాసంతో ఉంటేనే కదా పరలోకంలో చేర్చబడతాం. మనం నీతిమంతులుగా పరిశుద్ధులుగా మనం జీవించాలన్నమాట అండి. ఇలా వివాహాలు చేసుకోకుండా ఎంతోమంది ఉన్నారు, దేవుని నమ్ముకున్నా ఉన్నారు, నమ్ముకున్న వాళ్ళు కూడా. మరి సినిమా నటుల్లో కూడా ఉన్నారు కదండి. మరి హీరోయిన్స్లో ఎంతోమంది వివాహం చేసుకోలేదు. మరి అయితే పాత హీరోయిన్లైనా కొత్త హీరోయిన్లైనా ఒకసారి ఇలాగే ఎప్పుడో అది 10 సంవత్సరాలు అవుద్దో ఎన్ని సంవత్సరాలు అవుద్దో పేపర్లో చూసాను. శోభన హీరోయిన్ వివాహం చేసుకుందేమో అనుకున్నాను. ఆ ఫోటో వేశారు బ్లాక్ అండ్ వైట్లో. తర్వాత మొన్న ఈ మధ్యనే ఈ యూట్యూబ్లో పెట్టారండి తను వివాహం చేసుకోలేదని. మరి ఇలా ఎంతోమంది ఉంటున్నారండి. వాళ్ళు కూడా ఎంతో నీతిమంతులుగా బ్రతుకుతున్నారు. మరి మనము ఏదో వివాహం చేసుకోకుండా ఉన్నాము, మనం దేవుని కోసం బతుకుతున్నామని అతిశయించకూడదండి. ఎంతోమంది అన్యుల్లో కూడా నీతిమంతులుగా పరిశుద్ధులుగా జీవిస్తున్నారు. కానీ మనం వివాహం అయినా అవ్వకపోయినా మన జీవితం ప్రభుకి ఇష్టంగా ఉందా లేదా అని మనం ఆలోచించుకోవాలి. మరి అదనమాట అండి. మరి మన జీవితాలతోనే ఆయన మన జీవితాన్ని చూస్తారు ఎలా ఉందని. మనం దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడే మనుషులకి ఇష్టం అవుతాం. ఆయన దుఃఖ పెడితే మరి ఆయన బిడ్డలకు కూడా దుఃఖమే కదండి, ఆయన ఆత్మ కలిగిన వాళ్ళకి. మరి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. మరి దేవుడు ప్రేరేపణ బట్టి చెప్పగలిగానండి, నా జ్ఞానం ఏమి కాదు. మరి దేవుని చిత్తం అయితే మరోసారి మరి మాట్లాడుకుందాం. మరి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. స్తోత్రం నాయన, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ప్రేమమయుడు తండ్రి, మీ బంగారు పాదాలు లెక్కలేని స్తోత్రాలు. మరి ఇంతవరకు పాటలోను మరి వాక్యంలో సాక్ష్యం తోడై ఉన్నారు నాయన. మృతుల పునరుద్ధానంలో మరి గురించి మరి అపోస్తలుడు పౌలు ఎంతో తెలియపరుస్తున్నారు జ్ఞానంతో. మీ జ్ఞానంతో మీ ఆత్మతో నింపారు ఆయన ప్రభువా. మరి వారు నాయన మరి ఎంతగానో మరి మీలో వాడబడ్డారు, బలపరచబడి. మరి మీ ఆత్మ మాకు ఉండాలి, మీ శక్తి మరి ప్రభువా. మరి అయినా మీకు ఇష్టలుగా మేము జీవించాలి తండ్రి. మరి జ్ఞానం చదువు ఉంటేనే కాదు, కానీ మా క్రియలు మరి మా జీవితం కూడా మీకు ఇష్టమైనదిగా ఉండాలి. తగ్గించుకుని మరి మీ కొరకు జీవించాలి ప్రభువా. మరి నాయన చెప్పిన మాటలను బట్టి మరి అనేక హృదయాల్ని మార్చండి, మీరు దర్శించండి ప్రభువా నాయన. మరి కడ వరకు మీ మహిమ కొరకు నడిపించండి. మరి గ్రేస్ టీవీ నడిపే వారిని, మరి గ్రేస్ ఛానల్ని, మరి ఇక్కడ మరి నాయన సేవకుల్ని మరి అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని వారి ప్రయాణాల్లో తోడేయండి. మరి వారు చేసే పరిచయాల్లో తోడేయండి ప్రభువా నాయన. మరి ఇక్కడ మరి కార్యాలను బట్టి నన్ను కూడా ఎంతో బలపరిచి నడిపిస్తున్నారు, మీకు వందనాలు. మరి అలాగే మరి ఆయన ఈ ఉపవాస ప్రార్థనలు మరి తండ్రి మరి ప్రార్థనలన్నింటిలో కూడా మరి గుడ్ ఫ్రైడే మరి ఈస్టర్లో కూడా మరి మీలో బలంగా నడుస్తూ ప్రభువా మీ మహిమ కొరకు వాడబడే సహాయం చేయండి. మరి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభువా. మరి మీ కొరకే ప్రతి ఒక్కరు వాడబడాలి తండ్రి. మీరు పిలుచుకున్నాక మీ మహిమ కొరకు తండ్రి మరి అన్ని జీవితాలు కూడా ఎన్నో మీరు చూపిస్తున్నారు ప్రభువా. అందరికీ అన్నీ బాగుండే బ్రతకట్లేదు. మరి ఎన్నో బలహీనతలు, వ్యాధులు ఉంటున్నాయి, ఎన్నో సమస్యలు ఉంటున్నాయి ప్రభువా. మరి మీ ప్రేమ తెలుసుకుంటే మరి మీరు ఎంతో ఆదరించి బలపరిచి నడిపిస్తారు తండ్రి. మరి మీ ప్రేమ తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా మీకు సాక్షులుగా జీవించడానికి సహాయం చేసి తోడేయడమని చిన్న ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోమని యేసయ్య నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ నా వందనాలండి.